నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తేదీల్లో శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ సిబ్బంది, అధికారులు. ప్రత్యక్ష ప్రసారం చేయనున్న కేసీటీవీ. బ్యానర్ల తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగు తమ్ముళ్ళు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ స్మిత్ కుమార్. వార్తలోని వివరాలు. పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ కరుణకుమారి, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారం నాణ్యతగా ఉండాలని ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. మొత్తం 96 వినతులు. రెవెన్యూ మరియు సర్వే శాఖ 59, పంచాయతీరాజ్ 2, పోలీస్ 6, డిఈఓ 2, డిఆర్డీఏ 15, సివిల్ సప్లై 2, విద్యుత్ శాఖ 2, అనిమల్ హస్బెండరీ 2, డ్వామా 2, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 2, ఏపీఎస్ఆర్టీసీ 2. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్లకు అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. సంఘం తరఫున జాతరకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేసినట్లు కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి జాతర నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. జాతర జరుగు 2 రోజుల పాటు ఎవరూ సెలవు పెట్టకూడదని సూచించారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం నగరి ప్యాలెస్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. వస్తారు అందరూ మీరెవరు రాని సార్ వెహికల్ ఎందుకు రాలేదు సార్? 2 గేట్స్ మ్యాండేటరీ ఉంది కదా సార్. అట్లా కాదు సార్, చిన్న చిన్న మిస్టేక్ జరిగినప్పుడు నెక్స్ట్ ఇయర్ రెక్టిఫై చేసుకుంటాం. ఎందుకంటే ఉండే క్రౌడ్ కూడా మీకు తెలియదు. ఏమైందంటే డిపార్ట్మెంట్ అండి ప్రింటింగ్ అంటే కూడా నేను ఒకటే చెప్తాను, ఈ పాసులు కూడా ఒకటే నేను చెప్తాను. వాళ్ళు కూడా నేను చెప్తాను. నేను అడిగాను. నేను ఇప్పుడు గర్తీసిన జిల్లా చిత్తూరులో ఉన్నాను. నేను డాక్టర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రానున్నట్లు అంచనా. ఇందుకు అనుగుణంగా సౌకర్యాలు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే పారిశుద్ధ్య పనులు, లైటింగ్ పూర్తి చేశామన్నారు. అలాగే నగిరి, తూర్పు మొగసాల, నానమాల వీధి, శ్రీ విరూపాక్షి మారమ్మ ఆలయ సమీపాన కుమ్మర వీధి ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దీంతో పాటు 5 చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే నగరి ప్యాలెస్ ఆవరణం మరియు కొత్తపేటలో తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏమైనా సమస్య వస్తే 08581252166 నెంబర్కు కాల్ చేయవచ్చని చెప్పారు. పండుగను సంతోషంగా అందరూ జరుపుకుందామని ఆకాంక్షించారు. పొంగనూరు పురపాలక సంఘ పరిధిలోని నగరి ఏరియాలో ప్రతి సంవత్సరము సుగుటూరు గంగమ్మ జాతర ప్రతి సంవత్సరం మార్చి నెలలో నిర్వహించడం జరుగుతుంది. తొలుత జమీందారులు వంశ
పారపర్యంగా వచ్చి ఆనవాయితీ ప్రకారం తొలి పూజ జరిగిన తర్వాత 10వ తారీఖు తొలి పూజ జరిగిన తర్వాత 10వ తారీఖు సాయంకాలం నుండి 11వ తారీఖు తెల్లవారు వరకు గంగమ్మ పురవీధులలో ఊరేగించడం జరుగుతుంది. తదుపరి ఊరేగింపు తర్వాత ఈ నగరి ప్రాంగణకు జమీందారుల బంగ్లా ప్రాంగణంలో గల గుడినందు ప్రతిష్ఠించడం జరుగుతుంది. అందులో భాగంగా పురపాలక సంఘం తరఫున గత నెల నుంచే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సుబేదారు వీధి, నగరి, సుబేదారు వీధి, కారు వీధి, బజారు వీధి, బెస్త వీధి, కుమ్మరి వీధి, చింతల వీధి తదితర ఏరియాల్లో కాలువలు క్లీన్ చేయడం జరిగింది. అలాగే గత 2 రోజుల నుంచి ఇటుపక్క చెత్త చెదారం పిచ్చి మొక్కల్ని తొలగించడం జరుగుతుంది. జాతరలో భాగంగా ప్రజలకు ఎటువంటి అంతరాయం కలగకుండా 5 చోట్ల నగరి, తూర్పు మొగసాల, మారెమ్మ పాత బస్టాండు దగ్గర గల మారెమ్మ గుడి, ముడప్ప సర్కిల్ నందు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నగరి, కొత్తపేట సర్కిల్ మొదలగు చోట్ల 4 టెంపరీ టాయిలెట్స్ను అరేంజ్ చేయడం కూడా జరిగింది. 5 ఏరియాల్లో చలివేంద్రాలు కూడా పెట్టడం జరిగింది. కావున పొంగనూరు పురపాలక సంఘ ప్రజలు మరియు జాతరకు విచ్చే ప్రజలందరూ వైద్య శిబిరాలని, చలివేంద్రాలని, పబ్లిక్ టాయిలెట్స్ని ఉపయోగించవలసిగా కోరడమైనది. పొంగనూరు మండలం రాంపల్లి వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి నుంచి పొంగనూరు వైపు వస్తున్న ఆటోను బొలోరో లగేజ్ వాహనం ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 3 తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108కి సమాచారం అందించారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన పొంగనూరు శ్రీ సిగుటూరు గంగమ్మ జాతర ఈ నెల 10, 11వ తేదీల్లో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. అనామి కాలం నుంచి జమీందారుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జాతర ప్రస్తుతం జమీందారుల వంశస్థులు రాజా సోమశేఖర్ రాయల్, రాజా మల్లికార్జున రాయల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది. జాతరకు ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయం వద్ద అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు శ్రీ సిగుటూరు గంగమ్మ సేవా సంఘ సభ్యులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో శ్రీ వారాహి టీం పొంగనూరు ఆధ్వర్యంలో అమ్మవారి స్టిక్కర్లు, పోస్టర్లు, కీ చైన్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ వారాహి టీం సభ్యులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా జాతర సమయంలో భక్తులకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శ్రీ వారాహి టీం సభ్యులు తెలిపారు. అమ్మవారి మహిమను విచితంగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది ప్రచార సామాగ్రిని విడుదల చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. జాతర విజయవంతం కావడానికి శ్రీ సిగుటూరు గంగమ్మ సేవా సంఘం సభ్యులు సమిష్టిగా కృషి చేస్తున్నారని వారు తెలిపారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులు జాతర పనులపై నిమగ్నమయ్యారు. పొంగనూరు పట్టణం ఇందిరాకోడలు సమీపంలోని కౌండిన్య రివర్ వద్ద తెలుగుదేశం పార్టీ వారు వేసిన బ్యానర్ను పురపాలక సంఘం వారు తొలగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలని తమ బ్యానర్లను కమిషనర్ తొలగించారంటూ ఆరోపించారు. ఈ క్రమంలోనే సోమవారం టీడీపీ నాయకుడు మధుసూదన్ రాయల్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు మున్సిపల్ కార్యాలయంలో ఉన్న కమిషనర్ను నిలదీశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక వర్గం బ్యానర్లపై చిన్నచూపు కమిషనర్కు తగదన్నారు. గంగ జాతర సందర్భంగా పట్టణమంతా బ్యానర్లు కట్టారని, కేవలం తమ బ్యానర్ మాత్రమే తొలగించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. దేశ ప్రధాని మొదలు సీఎం, స్థానిక నేతలంతా ఆ బ్యానర్లో ఉన్నారని, అయినా కూడా తొలగించడం బాధాకరంగా ఉందన్నారు. ఈ విషయమై కమిషనర్ను నిలదీశారు. ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. తర్వాత తొలగించిన బ్యానర్ను ఏర్పాటు చేయిస్తామని కమిషనర్ హామీ ఇవ్వడంతో తెలుగు తమ్ముళ్లు శాంతించారు. మీ గురించి ఏం చెప్పినా మేము మా ఎమ్మెల్యే గారు మీ గురించి ఏం చెప్పినా మీ గురించి మీకు ఎందుకు చేయలేదు? మా నాయకుడు బ్యానరే కనపడకూడదు పొంగనూరులో. సార్ ఎందుకు సార్ తిప్పించారు మీరు? అదే పని పెట్టు చూద్దామా.
మా నాయకుడు అమర్నాథ్ రెడ్డి ఫోటో పీకినావా లేదు వచ్చినావా లేదు. ఇంతకుముందు నాతో మాట్లాడినావు పొరపాటు మా వాళ్ళు తీసినప్పుడు అవును. నేనేం చెప్పినా ఓకే అన్న దాంట్లో పైన తప్ప ఎక్కడన్నా కట్టుకోండి నేను పీకను అని చెప్పిన. ఆ విషయం ఎప్పుడు చెప్పలేదు సార్. మీ బంకు కాడ ఆ విషయం బంకు కాడికి చెప్పిన. నేనేం చెప్పినా మీరు ఎప్పుడు కానీ నాకు చెప్పలేదు. మీరు చెప్పింటే మీకు విరుద్ధంగా నేను కట్టాను. అలా రావాలా బ్యానర్లు, ఆడ స్టేట్ లో రావాలా బ్యానర్. ఆ బ్యానర్ వస్తేనే లేదు మా పరువు అంతా పోతుంది. జిల్లా గతంలో ఇప్పుడు అన్నమయ్య జిల్లా అయిన పుంగనూరు పట్టణంలో శ్రీ సుగూరు గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈరోజు ప్రభుత్వం అధికారంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉంది. సో అయితే కూడా మేము మా కూటమి ప్రభుత్వం తరఫున పుంగనూరు మొత్తం గంగమ్మ జాతర శుభాకాంక్షలు మరియు ఉగాది శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు అనేసి మేము బ్యానర్లు వేయడం జరిగింది. ఈ బ్యానర్లు వేస్తే ఈ బ్యానర్లని పుంగనూరు మున్సిపల్ కమిషనర్ గారు కొన్ని బ్యానర్లు చింపివేయడం జరిగింది. అది కూడా తీసేం పక్కలో పెట్టలేదు. వాళ్ళకి అడ్డం ఉండే చోటు కూడా కాదు. మేము డ్రైనేజ్ వాటర్ పోయే ఏర్లలో కట్టాం. ఆ ఏర్లలో కడితే కూడా వాటిని ఆయన దోట్లతో చింపి చేయడం జరిగింది. ఆ బ్యానర్లలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ సురేష్ బాబు గారు ఉన్నారు, అదేవిధంగా మినిస్టర్లు ఉన్నారు. బీసీ జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ఇన్ఛార్జీలు కావచ్చు, పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా ఉన్నారు. సో అయితే కూడా ఆ బ్యానర్లని కమిషనర్ స్వయాన చెప్పి మున్సిపల్ సిబ్బంది చేత, మున్సిపల్ సిబ్బంది మేము పోమంటే కూడా వాళ్ళకి ప్రెజర్ పెట్టి వాళ్ళ ద్వారా చింపించేయడం జరిగింది. కావున మేము అదే విషయం పైన ఇప్పుడు వచ్చి మున్సిపల్ ఆఫీస్కి వస్తే మీ బ్యానర్ని యథావిధిగా నేను కట్టించేస్తానని కూడా తెలపడం జరిగింది. కావున ఎలాంటి ధర్నాలు విన్నాలు చేయకుండా ఆయన చెప్పడంతో నువ్వు చేసే పని ఏది కూడా ముందు మాకు ఇన్ఫార్మ్ చేసి బ్యానర్లు తీయాలంటే కూడా తీయండి అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే చేస్తాను అని అనడంతో మేము సైలెంట్గా వెళ్తున్నాము. దయచేసి ఇలాంటి కార్యకలాపాలకు ఎవరూ పాల్పడకుండా ఉండాలనేసి మేము సవినయంగా కోరుకుంటున్నాము. జై హింద్, జై తెలుగుదేశం పార్టీ, జై కూటమి ప్రభుత్వం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే పేరొందిన శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర ఈ నెల 10వ తేదీన మంగళవారం ప్రారంభం కానుంది. పట్టణంలోని శ్రీ విరూపాక్షి మారమ్మ, శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయాలతో పాటు మిగిలిన 6 గంగమ్మల ఆలయాల్లో జాతర ఏర్పాట్లు చేపట్టారు. ప్యాలెస్ ఆవరణంలోని శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయానికి రంగులు వేసి ముస్తాబు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పురపాలక సంఘం వారు హైమాస్ లైట్లతో సహా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. నగరి ప్యాలెస్ ఆవరణంలో విద్యుత్ దీపాలు అమర్చారు. అలాగే ఆలయం వద్ద చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. మంగళవారం మధ్యాహ్నం శ్రీ సుగుటూరు గంగమ్మ దర్శనానికి విశేష సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. ఈ క్రమంలోనే ఆలయ ఆవరణంలో బ్యారికేడ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
గంగమ్మ జాతరను ప్రత్యక్ష ప్రసారం చేస్తూ అందరి మన్ననలను అందుకుంటున్న కేసీటీవీ వారు ఈ ఏడు కూడా ప్రత్యక్ష ప్రసారానికి అధినేత ఎన్ ముత్యాలు పర్యవేక్షణలు సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేశారు. బయట దేశాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్న మన పొంగునూరు వారి కోరిక మేరకు యూట్యూబ్ ద్వారా కూడా జాతర ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 6 సంవత్సరాలు పూర్తయింది. 10-11వ తేదీల్లో జరిగే శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరను 2 రోజుల పాటు నిర్విరామంగా కేసీటీవీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. పొంగనూరులో కుల మతాలకు అతీతంగా నిర్వహించే సుగుటూరు గంగమ్మ జాతర మంగళవారం అత్యంత వైభవంగా ప్రారంభం కానున్న జాతరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతర కార్యక్రమాలు ఇలా జరుగుతాయి. జమీందారుల కుల దైవమైన సుగుటూరు గంగమ్మ జాతరను ఏటా ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తొలుత ప్యాలెస్లో అమ్మవారికి జమీందారులు కుటుంబ సభ్యులు బుధవారం వేకువజామున ఆలయంలో తొలి పూజ చేస్తారు. అనంతరం భక్తుల సందర్శనార్థం అనుమతిస్తారు. మంగళవారం రాత్రి ప్రదర్శన అనంతరం భక్తులకు ఆలయ దర్శనం చేపట్టడం సంప్రదాయం. ఇందులో భాగంగా అమ్మవారిని రాత్రి పురువిధుల్లో ప్రదర్శిస్తారు. అమ్మవారికి బెస్తవారు, యాదవ కులస్తులు, తోటి కులస్తులచే ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహిస్తారు. అలాగే బజారు వీధిలో నడివీధి గంగమ్మ, తూర్పు మొగసాలలో తలము గంగమ్మ, బాలాజీ థియేటర్ వద్ద మల్లారమ్మ గంగమ్మ, మైసూర్ బ్యాంక్ వద్ద నలగంగమ్మ, బస్టాండులో విరూపాక్షి మారెమ్మ, నల్లరాళ్లపల్లె వద్ద నలగంగమ్మ, కోనేరు వద్ద బోయకొండ గంగమ్మ, నానాసాహెబ్ పేటలోని నడివీధి గంగమ్మలను ఉంచి భక్తులు పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తారు. అలాగే శ్రీ విరూపాక్షి మారెమ్మను పట్టణంలో పల్లకీపై ఉంచి ఊరేగిస్తారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు లక్షల సంఖ్యలో తరలి వస్తారు. భక్తులు మట్టి కుండలకు మామిడి ఆకు, వేపాకు, పూలు పెట్టి గెరిగలు తయారు చేసి గెరిగలను మహిళలు, పురుషులు, పిల్లలు తీసుకొచ్చి ఆలయానికి 3 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లిస్తారు. గెరిగలను మేళ తాళాలతో తీసుకొచ్చి మగవారు స్త్రీల రూపంలో చీరలు ధరించి మొక్కులు చెల్లించడం ఈ ప్రాంతం ఆచారం. అలాగే తమ మొక్కులు చెల్లించుకునేందుకు జంతు బలులను వేల సంఖ్యలో సమర్పిస్తారు. పొంగనూరు ప్యాలెస్ ఆవరణంలో అమ్మవారి ఆలయం వద్ద బాణాసంచా, తమిళుల భీకర పోరాట నృత్యాలు ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రజలను వినోదపరిచేందుకు రంగుల రాట్నాలు మొదలైనవి ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 10-11వ తేదీల్లో శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ సిబ్బంది, అధికారులు. ప్రత్యక్ష ప్రసారం చేయనున్న కేసీటీవీ. బ్యానర్ల తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగు తమ్ముళ్ళు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. తిరిగి కేసీటీవీ వార్తలతో గురువారం కలుసుకుందాం. అందరికీ నమస్కారం.